మట్టి గణపతి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం జరుగుతుందని, తద్వారా నీరు కలుషితం కాకుండా ఉంటుందన్నారు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్టిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పూజించాలని ఒక సంకల్పంతో నేడు కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రజలకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై ఈ విగ్రహాలను స్వీకరించారు. జై గణేష్. వినాయక చవితి హిందువులకు ఆరాధ్య దైవము, ప్రథమ దేవుడైనటువంటి గణపతి భగవానుని పండుగ. ఈ వినాయక చవితి సందర్భంగా మరి పర్యావరణాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల గత ఎన్నో సంవత్సరాల నుండి వినాయకుని మట్టి విగ్రహ ప్రతిమలను భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. ఈ వినాయక విగ్రహాలు ఉచిత వితరణ కార్యక్రమం లోపల మరి మా ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాశం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంటెస్ట్ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, డైరెక్టర్లు తొట్నూరు తిరుపతి, నల్లా మహేందర్తో పాటు ఇతర డైరెక్టర్లు పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. గణపతి భగవానుని ఆశీస్సులతోటి ప్రజలందరికీ సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు సిద్ధించాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టిమల్ల శ్రీనివాస్ ఆ గణపతి భగవాన్ని మనసారా ఆకాంక్షిస్తున్నారు. జై గణేష్.